హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఆఫ్టర్ ఎల్ఎల్‌బి మనం బార్ కౌన్సిల్‌లో ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చివరి వరకు చూడండి. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఇలా స్టెప్ బై స్టెప్ అన్ని విషయాలు కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్ ఇక్కడ ఉంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అలాగే అప్లికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఒక 1 మంత్ బ్యాక్ ఏంటంటే వాళ్ళు ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్ ఆపేశారు. ఎందుకంటే సుమారు 12,500 ఫీ ఉండేది. సుమారు రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి రూ. 10,000 ఫీ ఉండేది. ఎన్రోల్‌మెంట్ ఫీ మాత్రమే అది. సో, ఈ విధంగా ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్పి దాన్ని రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత 9వ తారీఖు నుంచి మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్‌ని. నేను 10వ తారీఖు ఎన్రోల్ చేయడానికి వెళ్ళాను. సో, దానికి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా మార్పులైతే అక్కడ కనిపించడం జరిగింది. ఇక్కడ ఎన్రోల్‌మెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉండడం జరిగింది. ఓన్లీ మండే అండ్ ట్యూస్‌డే మాత్రమే ఈసారి నుంచి ఎన్రోల్ చేస్తారండి. ఎవరైనా ఎళ్ళాలంటే మండే, ట్యూస్‌డే. తర్వాత ఈ 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఈ వెబ్‌సైట్ చెక్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా చెక్ చేసుకొని మాత్రమే అయితే వెళ్ళండి. ఇక్కడ A4 గ్రీన్ పేపర్స్ అని చెప్పైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దానికి సంబంధించి అన్నీ కూడా అక్కడ మన ప్లే లిస్ట్ ఉంటదండి. ఏపీ బార్ ఎన్రోల్‌మెంట్ అని చెప్పి. ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతాయి. ప్లే లిస్ట్‌లో చూడండి. ముందు చేసిన వీడియో కూడా చూడండి. అందులో చాలా విషయాలైతే మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అప్పుడు గ్రీన్ పేపర్స్ అని ఇవ్వలేదు. గ్రీన్ పేపర్స్ ఏంటి అంటే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ ఉంది మనకు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇంటి దగ్గర నుంచే డౌన్‌లోడ్ చేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ అప్లికేషన్ ఫార్మ్ సుమారు 15 పేజీలు ఉంటది ఇదంతా. ఇదంతా కూడా వైట్ పేపర్‌లో కాకుండా గ్రీన్ A4లో మీరు డౌన్‌లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేసి ఇది లాస్ట్‌లో చెప్తాను ఏ విధంగా ఫిల్ చేయాలనేది. ఫిల్ చేసి మాత్రమే మీరు ఎళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు గ్రీన్ పేపర్స్ దొరకకపోతే ఏపీ హైకోర్ట్‌లోనే ఇక్కడ క్యాంటీన్ పక్కన మనకు జిరాక్స్ షాపులుంటాయి. వారి నంబర్ కూడా నేను డిస్‌ప్లే చేస్తాను. వారికి కాల్ చేసి ఉన్నాయో లేవో కనుక్కొని కూడా వెళ్ళొచ్చు. లేదా అక్కడికి డైరెక్ట్‌గా వెళ్ళిన తర్వాత కూడా మీరు ఆ గ్రీన్ పేపర్స్ మీద ప్రింట్ ఔట్ అక్కడ తీసుకోవచ్చు. అక్కడ కూడా వాళ్ళు అమ్మడం జరుగుతుంది. కాబట్టి అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తే మీకు చాలా టైం అయితే సేవ్ అవుతుంది. సో, ఇక్కడ మనకు హైకోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏ విధంగా వెళ్ళాలి ఇవన్నీ కూడా నేను చెప్తానండి. తర్వాత ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్ ఒకసారి చూసినట్లయితే ఓన్లీ మండే, ట్యూస్‌డే జరుగుతది ఎన్రోల్‌మెంట్ అనేది. ఫస్ట్ 10:30-12:30 వరకు ఏంటంటే మనకు చలాన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్‌లో పే చేయడము ఇవన్నీ కూడా మార్నింగ్ చేసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ మాత్రం 2:30-4:30 ఏంటంటే అప్లికేషన్స్ ఏదైతే ఫిల్ చేశారో అవన్నీ కూడా అక్కడ ఇచ్చేయాలి. వాళ్ళు వెరిఫై చేసి అయితే మీకు అక్నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ జరిగేది అది అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకు 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 20 డేస్ టైం పడతది. మళ్ళీ వారు ఫోన్ చేసి ఓత్ తీసుకోవడానికి రమ్మంటారు. అది ఫైనల్ స్టెప్ అన్నమాట. అది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఏం స్టెప్ ఉంటాయి అనేది ఇక్కడ చూద్దాము. లాస్ట్ వీడియో చూస్తే ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు ఏమేం సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి అని చెప్పైతే ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీకోసం మళ్ళీ చెప్తాను. 10th మార్క్స్ మెమో ఒకటి ఒరిజినల్ ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అయితే తీసుకోండి. ఇవన్నీ కూడా 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకోవాలి. ఆ జిరాక్స్ 2 సెట్స్ మీద గెజిటెడ్ సైన్ అయితే మనం పెట్టించాల్సి ఉంటుంది. ఆ 2 సెట్స్ సెపరేట్‌గా పిన్ చేసి ఒక్కో సెట్ పిన్ చేసి మనం అప్లికేషన్‌తో పాటు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. 2 సెట్స్ మీద గెజిటెడ్ సైన్ అయితే కంపల్సరీ అండి. ఫస్ట్‌ది 10th మెమో, సెకండ్‌ది ఇంటర్ మెమో, థర్డ్‌ది గ్రాడ్యుయేషన్. ఒకవేళ మీరు డిగ్రీ చేసినట్లయితే దానికి సంబంధించిన ఓడీ ఉంటది కదా! ఆ ఓడీ అనేది మీరు పెట్టాలి. తర్వాత ఫోర్త్‌ది లా డిగ్రీ అందరికి ఉంటది. 5 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. అది ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ లేకపోతే ప్రొవిజనల్ ఇస్తారు కదా! ప్రొవిజనల్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీ ఉన్నారో వారు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టండి. రిమైనింగ్ అవసరం లేదు. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఎందుకంటే మనకు రూ. 1,250 మామూలు వాళ్ళకి, అలాగే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి రూ. 625. కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు చూపించినట్లయితే వాళ్ళు రూ. 625 అనేది ఆ చలాన్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ క్యాస్ట్ అయినప్పటికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు జనరల్‌గా 1,250 చలాన్స్ అయితే మీరు తీసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. సో, ఈ విధంగా కేవలం ఈ 5 మాత్రమే మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఒరిజినల్ కూడా మీ బ్యాగ్‌లో ఉంచుకోండి. కాకపోతే ఇవి జిరాక్స్ 2 సెట్స్, ఒరిజినల్స్ కూడా మీరు తీసుకువెళ్ళాలి. ఒరిజినల్స్ లాస్ట్‌లో వారు వెరిఫై చేసి మళ్ళీ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. అప్లికేషను అలాగే ఈ జిరాక్సెస్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వరకు క్లియర్. రిమైనింగ్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే ముందు వీడియో చూడండి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ఇస్తాను. అది చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తది. ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫార్మ్ ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ గ్రీన్ కలర్ పేపర్స్ మీద అయితే ప్రింట్ ఔట్ తీసుకోండి. ఈ వీడియో చివర్లో ఏ విధంగా ఇవన్నీ ఫిల్ చేయాలనేది నేను పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అన్ని ఫిల్ చేసినట్లయితే మీకు త్వరగా పని అయ్యే అవకాశం ఉంది. నేను వెళ్ళినప్పుడైతే చాలా మంది ప్రాసెస్ తెలియక చాలా ఇబ్బంది పడ్డారండి. ఈవెన్ నాకు కూడా తెలియదు. ఎందుకంటే అదే రోజున వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అదే రోజున వైట్ పేపర్ నుంచి గ్రీన్ పేపర్ కి చేంజ్ చేయడం జరిగింది. వెంటనే జిరాక్స్ సెంటర్స్ కి పరిగెట్టినా అక్కడ 50-60 మంది క్యూలో ఉన్నారు. అందరికీ అప్లికేషన్స్ అందలేదు. మళ్ళీ ఈ అమరావతి హైకోర్ట్ అనేది చాలా ఊరు చివర ఉంటదండి. సిటీ నుంచి 30 కిలోమీటర్ల లోనికి వెళ్ళాలి. మీరు మళ్ళీ బయటికి రావాలంటే చాలా కష్టం. చాలా ఇబ్బందులు అయ్యాయి. ఫైనల్ గా మాకైతే లక్కీగా కొన్ని అప్లికేషన్స్ దొరికాయి.
అప్పుడు ఫిల్ చేసి అయితే మేము వెళ్ళడం జరిగింది. కాబట్టి అప్లికేషన్‌కి సంబంధించి అయితే గ్రీన్ A4 పేపర్ మీద మీరు ప్రింట్‌ఔట్ తీసుకోవాలి. ఆ గ్రీన్ ఎలా ఉంటదనేది ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తాను మీకు. ఇక్కడ మనం మ్యాప్‌లో చూసినట్లయితే ఇది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంటుందండి టోటల్‌గా కాంపౌండ్ అంతా కూడా. మనం ఇక్కడికి వచ్చేసినట్లయితే గూగుల్ మ్యాప్స్‌లో పెట్టుకొనైనా మీరు వచ్చేయొచ్చు. లేదా ఒకవేళ బస్‌కొచ్చినా, ట్రైన్‌కొచ్చినా మీరు విజయవాడ బస్ స్టేషన్‌కైతే రావాల్సుంటుంది. వచ్చి ప్రతి 30 నిమిషాలకి హైకోర్ట్ బస్ అనేది ఆర్టీసీ బస్సులనేది అక్కడ ఉండడం జరుగుతుంది. అక్కడ మీరు టికెట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్‌గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దించేస్తారు. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఎవరైనా కార్ ఏసుకొస్తే ఇక్కడ పార్క్ చేయొచ్చు. బస్సులు కూడా ఇక్కడే ఆగుతాయి. ఇక్కడ దించేయాలి. అందరూ మాక్సిమం ఇక్కడి నుంచి మనం లోనికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ రోడ్ గాని నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇది మెయిన్ మనకు హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను పిక్చర్‌లో చూపిస్తాను. సో, ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లోన మనకు బార్ కౌన్సిల్ ఆఫీస్ అనేది లోనే ఉంటది. లోనకి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఈ గేట్ దగ్గర అడుగుతారు. ఈ గేట్ రైట్ సైడ్‌లో మనకు ఒక ఆఫీస్ ఉంటది. సెక్యూరిటీ ఆఫీసర్స్ అనేది ఇక్కడ మొత్తం అంతా మేనేజ్ చేస్తా ఉంటారు. అక్కడికి వెళ్లి మీరు లోన ఆఫీస్ ఉంటది. అక్కడ మీరు ఆధార్ కార్డ్ షో చేసినట్లయితే ఎందుకొచ్చారని అడుగుతారు. ఎన్రోల్‌మెంట్ కోసం వచ్చామని చెప్పాలి. వాలిడ్ రీజన్ లేకపోతే మిమ్మల్ని లోనికి అలౌ చేయరు. అక్కడికెళ్ళిన తర్వాత మీ ఊరు పేరు, మీ పేరు అడుగుతారు వాళ్ళు. అది చెప్పినట్లయితే మీ ఆధార్ కార్డ్ నంబర్ వాళ్ళు ఎంటర్ చేసి సో టోటల్‌గా మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ వస్తాయి. ఒక స్లిప్ అయితే మీకు ఇస్తారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూపిస్తేనే మీకు లోనికి అలౌ చేస్తారు. అక్కడ సెక్యూరిటీ చెక్ గేట్ల దగ్గర బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేసి లోనికి అయితే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ పాస్ తీసుకున్నారో బయటకు వచ్చేటప్పుడే అక్కడ ఆఫీసర్ ఉంటారు. ఆయన చేత సైన్ చేయించాలండి. దాని మీద సైన్ చేస్తేనే దాని మీద వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాస్ ఇచ్చారు కదా, మీరు బయటకు వెళ్ళాలన్నా లోనికి రావాలన్నా దాన్ని చూపిస్తేనే మీకు లోనికి గాని బయటికి గాని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ఫస్ట్ స్టెప్ అయితే మీరు తీసుకోవాలి లోనికి వెళ్ళాలంటే. ఒకసారి మీరు లోనికి ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్ ఇమీడియట్ గా రైట్ సైడ్ చూసినట్లయితే బార్ కౌన్సిల్ ఆఫీస్ మీకు కనిపిస్తుంది. డోర్స్ క్లోజ్ చేసి ఉంటది. మీరు డైరెక్ట్ గా లోనికి వెళ్ళిపోయి ఏదైతే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా గ్రీన్ కలర్ లో ఉందో దాన్ని మీరు చూపించినట్లయితే అక్కడ మీకు కాల్కులేట్ చేస్తారు. గ్యాప్ అనేది కాల్కులేట్ చేస్తారు. ఈ విధంగా చూస్తే ఉదాహరణకి 2010లో మీకు 10th క్లాస్ అయింది అనుకుందాము. ప్రస్తుతానికి 2024 కదా. సో టోటల్ గా ఎన్ని సంవత్సరాలు అయిందంటే 14 సంవత్సరాలు అయింది. అప్పుడు మీరు 10+2+3 చేశారా లేదా అని అడుగుతారు. 10th తర్వాత ఇంటర్ 2 ఇయర్స్, అలాగే డిగ్రీ 3 ఇయర్స్, అలాగే LLB 3 ఇయర్స్, టోటల్ గా 8 ఇయర్స్ అయింది. 14 సంవత్సరాల్లోంచి అంటే 10th అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ 14 సంవత్సరాల్లోంచి 8 ఇయర్స్ తీసేస్తే ఇక్కడ 6 ఇయర్స్ రావడం జరిగింది. ఈ 6 ఇయర్స్ కూడా గ్యాప్ అఫిడవిట్ అయితే మిమ్మల్ని సబ్మిట్ చేయమని అడుగుతారు. ఒకవేళ ఈ గ్యాప్ అనేది 5 ఇయర్స్ బిలో ఉన్నట్లయితే ఎలాంటి అఫిడవిట్ అయితే వాళ్ళు సబ్మిట్ చేయమని అడగట్లేదు. 5 ఇయర్స్ అబోవ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా 20 రూపీస్ బాండ్ పేపర్ ఉంది కదా, దాని మీద అఫిడవిట్ అనేది మీరు సబ్మిట్ చేయాలని అడుగుతారు. నెక్స్ట్ ఆ గ్యాప్ కాలిక్యులేషన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా చలాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. SC ST కేటగిరీయా లేదా జనరల్ అని అడుగుతారు. మీరు అక్కడే చెప్పాలి. జనరల్ అయినట్లయితే మీకు ఈ విధంగా 1250 రూపాయలకు సంబంధించిన చలాన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు SC ST కేటగిరీ అయితే 625 రూపాయలు ఏదైతే ఉందో ఆ చలాన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అఫిడవిట్ చేయించుకొని ఈ చలాన్స్ పే చేసిన తర్వాత అప్లికేషన్స్ లో మనము అడ్వకేట్ యొక్క సైన్ చేయించాలి. ఆ సైన్లు అన్ని చేసేసి మళ్ళీ 2:30కి అయితే రమ్మని వాళ్ళు చెప్తారు. మీరు మార్నింగ్ 10 కల్లా రీచ్ అయినట్లయితే 10:30కి ఆఫీస్ ఓపెన్ చేస్తారు. ఇమీడియట్ గా మీరు వెంటనే బ్యాంక్ కి వెళ్ళిపోండి. ఏదైతే సెక్యూరిటీ చెక్ చేశారో రైట్ గా మీరు వెళ్ళిపోయినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అక్కడ కనిపించడం జరుగుతుంది. హైకోర్టు లోపలే. మీరు అది ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు అమౌంట్ అంతా రెడీ చేసి పెట్టుకోండి. అయితే మనకి చలాన్ పేపర్స్ 3 పేజెస్ ఇస్తారండి. 3 పేజెస్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా ఫిల్ చేయాలంటే మీ నేమ్ ఒకటి, మీ ఫుల్ అడ్రస్ అంటే మీ డోర్ నెంబరు, అలాగే మీకు సంబంధించిన పిన్ కోడ్, ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇంకా ఏమీ అవసరం లేదు. పైన ఇక్కడ డేట్ దగ్గర మీరు ఏ రోజు అయితే పే చేస్తున్నారో ఆ డేట్ వేయాలి. కింద మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం బ్యాంక్ వెళ్ళి ఇచ్చేసినట్లయితే వాళ్ళు స్టాంప్ అయితే వేస్తారు. అయితే ప్రతి పేజ్ లో కూడా మీ మొబైల్ నెంబర్ అయితే వారు ఎంటర్ చేయండి. మీరు పేమెంట్ అయిన తర్వాత అమౌంట్ ఇచ్చేసిన తర్వాత ఒక సైడ్ వాళ్ళు చింపుకోవడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ వాళ్ళు చింపేసుకున్న తర్వాత మనం కూడా ఇటు సైడ్ టు క్యాండిడేట్ అనే ఉండేదాన్ని మనం కూడా చింపేసుకోవాల్సి ఉంటుంది. కింద ఏవైతే ఉన్నాయో, కింద 2 ఏవైతే ఉన్నాయో అవి మనం అప్లికేషన్ కి అటాచ్ చేయాలి. అప్లికేషన్ కి ఎక్కడ అటాచ్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ఫర్ బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో D పాయింట్, ఇక్కడ D ఉంది కదా, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ లో మనకు F అని ఉంటది, దాని పైన పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మనం గ్యాప్ కాలిక్యులేషన్ చేసేటప్పుడు అక్కడ గ్యాప్ తీసుకోమని చెప్పారు కదా, 20 రూపీస్ బాండ్ పేపర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది హైకోర్టులో మీకు ఎక్కడా దొరకదండి. కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 డేస్ ముందే మీరు అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు నాకు మొత్తం ఎదిగితే ఎక్కడ దొరకలేదు. అయితే ఆ హైకోర్టు దగ్గర నుంచి మళ్ళీ తుళ్ళూరు వెళ్ళడం జరిగింది. హైకోర్టు నుంచి సుమారుగా నాకు 5 కిలోమీటర్లు వచ్చింది. టోటల్ గా ఇవన్నీ చుట్టూ తిరిగి రోడ్స్ కూడా బాలేదు. సో అక్కడికి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 20 రూపీస్ బాండ్ పేపర్ అడగగానే అందరూ ఇంత ముందు అయితే మామూలుగా ఇచ్చేసేవారు. కాకపోతే ఇప్పుడు కంప్యూటర్ లో మీ నేము, మీ ఫాదర్ నేము, మీ ఊరు నేము,
అవి ఎంటర్ చేస్తేనే మనకు 20 రూపీస్ బాండ్ పేపర్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారు. బట్టి మీరు రిజిస్టర్ ఆఫీస్ లో మీ ఊర్లోనే ఒక 2 తీసుకోండి. ఒకటేమో గ్యాప్ అఫిడవిట్ కి, మరొకటి ఎందుకంటే సేఫ్ సైడ్ ఉంటది. అలాగే మీరు ఏదైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివినట్లయితే ఇంటర్ గానీ డిగ్రీ గానీ అఫిడవిట్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనము ఈ హైకోర్టు లోపల నుంచి ఇక్కడ క్యాంటీన్ కనిపిస్తుంది కదా, ఈ క్యాంటీన్ పక్కన ఈ షెడ్స్ అన్ని కూడా జిరాక్స్ సెంటర్లు. ఇక్కడ ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ అఫిడవిట్ మీద మ్యాటర్ అనేది మీకు ప్రింట్ చేసి ఇస్తారు. 100 రూపీస్ అనేది మీకు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను స్టార్టింగ్ కనిపించే ఈ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ అఫిడవిట్ మీద 6 ఇయర్స్ గ్యాప్ తీసుకోవడం జరిగింది. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏపీఓఎస్ఎస్ అనేది ఉంది, దానికి సంబంధించి కూడా నేను ఒక అఫిడవిట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు అప్లికేషన్ తీసుకున్నాక చలాన్స్ బ్యాంక్ లో పే చేసేస్తారు. అఫిడవిట్ గురించి మాత్రం ఈ 20 రూపీస్ బాండ్ పేపర్ ఇంటి దగ్గర నుంచి క్యారీ చేయండి, ముందుగానే తీసుకువెళ్ళండి. ఒక అందరూ కూడా సేఫ్ సైడ్ గా ఒక 2 పేపర్స్ 20 రూపీస్ బాండ్ పేపర్లు 2 తీసుకువెళ్ళండి. కాబట్టి మనకు సగం పని అయిపోయింది. మరొకటి ఏంటంటే అప్లికేషన్ లో అడ్వకేట్ యొక్క సైన్ చేయించాలి. లాస్ట్ పేపర్స్ అప్లికేషన్ లో లాస్ట్ పేపర్స్ మనం చూసినట్లయితే అవి అక్కడ నుండి అడ్వకేట్స్ అందరికీ కూడా తెలుసు. తర్వాత అక్కడ సైన్ చేయాలంటే సుమారుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఏపీ హైకోర్టులోనే 5 ఇయర్స్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ పేపర్స్ లో వాళ్ళకి ఎక్కడ చేయాలనేది తెలుసు. ఒకవేళ మీకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేకపోతే అక్కడ మీరు సెక్యూరిటీ చెక్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ రౌండ్ గా ఒకటి ఉంటది కదా, బ్యాంకు వెళ్లే దారిలోనే అక్కడ ఉంటారు చాలా మంది అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళు ఎవరినైనా రిక్వెస్ట్ చేయండి. అలాగే చాలా మంది అక్కడ సైన్లు పెట్టిస్తూ ఉంటారు. వాళ్ళు క్యూ లైన్ లో నిల్చున్న వాళ్ళకు 200 300 తీసుకొని మీరు రిక్వెస్ట్ చేయండి, ఎంతో కొంత ఇవ్వచ్చు వాళ్ళకి. ఇచ్చి సార్ కొంచెం సైన్ చేయండి అని చెప్తే ఈ విధంగా వాళ్ళు సైన్ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ 2-3 పేజెస్ లో వాళ్ళకి ఎక్కడ చేయాలో తెలుసు. ఏమైనా ఫిల్ చేయాల్సి ఉన్నట్లయితే వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు మొత్తం చెప్తారు. ఈ విధంగా సిగ్నేచర్స్ అయితే మనం చేయించాల్సి ఉంటుంది. నేను టోటల్ గా అప్లికేషన్ ఈ పీడిఎఫ్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత మనం ఫోటోస్ కూడా ఒక 2 తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీద 2 అంటించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ అనేది ఈ విధంగా చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసామంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ పాస్ తీసుకున్నాము, డైరెక్ట్ గా లోన్ కి వెళ్ళిపోయి అప్లికేషన్ చూపించినట్లయితే మీ గ్యాప్ అనేది వాళ్ళు చూడడం జరిగింది. అలాగే చలాన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఆ చలాన్ అంతా కూడా ఫిల్ చేసి మొత్తం అన్ని 3 పేజెస్ ఉంటాయి, 3 పేజెస్ కూడా ఫిల్ చేసేసి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ పే చేసిన తర్వాత మళ్ళీ మీరు అఫిడవిట్ ఒకవేళ గ్యాప్ అఫిడవిట్ చేయించాలి. ఒకవేళ డిస్టెన్స్ ఉన్నట్లయితే డిస్టెన్స్ కూడా చేయించాలి. ఆ అఫిడవిట్ల మీద కూడా అడ్వకేట్ యొక్క సైన్ చేయించాలి. రెండింటి మీద చేయించాలి. ఖచ్చితంగా అడుగుతారు. నేను ఒక దాని మీద చేయించలేదు. అప్పుడు మళ్ళీ ఆ క్యూలోంచి బయటకు పరిగెట్టుకొని వచ్చి మళ్ళీ చేయించి మళ్ళీ వెళ్ళడం జరిగింది. అప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతాము. చేంజ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు. డైరెక్ట్ గా మీరు వెళ్ళి అక్కడ కూర్చున్నట్లయితే మీ అప్లికేషన్ తీసుకొని మీ నేమ్ పిలుస్తారు. అప్పుడు ఒరిజినల్స్ పట్టుకొని మీరు వెళ్లాల్సి ఉంటుంది. జిరాక్స్ అనేది వాళ్ళు తీసుకుంటారు, ఒరిజినల్ వెరిఫై చేస్తారు. ఒకవేళ గ్యాప్ ఉన్నట్లయితే ఎందుకు గ్యాప్ వచ్చింది, రీజన్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానని చెప్పచ్చు, లేదా హౌస్ వైఫ్ గా ఉన్నానని చెప్పచ్చు. ఈ విధంగా అయితే కన్ఫర్మ్ గా వాళ్ళు గ్యాప్ ఎందుకు వచ్చింది అని అయితే ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత డిస్టెన్స్ ఏమైనా ఉన్నట్లయితే అఫిడవిట్ అనేది తీసుకుంటారు. డిస్టెన్స్ డిగ్రీ ఉన్నప్పటికీ కూడా అఫిడవిట్ మనం ఇచ్చినట్లయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుందండి. దీని గురించి సపరేట్ నెక్స్ట్ వీడియో చేస్తాను, డిస్టెన్స్ కి సంబంధించి క్లియర్ గా. ఆ వీడియో కూడా ఫాలో అవ్వచ్చు. సో ఈ విధంగా జనరల్ అయితే 1250 రూపాయలు మనం అప్లికేషన్ ఫీ పే చేయాలి. తర్వాత ఎస్ఎస్టీ అయితే 625 రూపాయలు పే చేయాలి. తర్వాత అఫిడవిట్ కి ఒక 200 వేసుకోండి, సిగ్నేచర్ కి ఒక 200-300 వేసుకోండి. సో ఈ విధంగా మనకు చార్జెస్ ఇవన్నీ చూసుకొని మీరు ఎంత అవుతుంది అనేది కాల్కులేట్ చేసుకొని అయితే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా టోటల్ ప్రాసెస్ మీకు తెలిసినట్లయితే ఈజీగా ఎన్రోల్మెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 వీక్ 15 డేస్ తర్వాత మనకు ఓత్ కి రమ్మని చెప్పి అయితే వాళ్ళు పిలవడం జరుగుతుంది. అప్పుడు మనము వైట్ షర్ట్ వైట్ ప్యాంటు ఈ విధంగా డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీగా మనం తీసుకువెళ్ళాలి. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో కూడా నేను చేస్తాను. ప్రస్తుతానికి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది చూద్దాము. టోటల్ గా 14 పేజీలు ఉంది. వీలైనట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని టోటల్ గా ఇవన్నీ కూడా ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఫస్ట్ పేపర్ లో మనకు అక్నాలెడ్జ్మెంట్ ఉంటదండి. లాస్ట్ లో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడతో కట్ చేసి మీకు ఈ కింద పార్ట్ అనేది కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. మేము మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నామని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్ లో మీ టోటల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కింద డేట్ ఏ రోజు అయితే మీరు ఎన్రోల్మెంట్ అప్లికేషన్ ఇస్తున్నారో ఆ డేట్ అనేది మీరు ఇక్కడ వేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. కింద కూడా సేమ్ మీ నేమ్ డేట్ అలాగే మీ మొబైల్ నెంబర్ అనేది ఫస్ట్ పేజీలో అయితే ఈ విధంగా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పేజ్ సెకండ్ పేజ్ చూసినట్లయితే పైన మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్ లో ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ దగ్గర టోటల్ అడ్రస్ వేయాలి. మీ డోర్ నెంబరు అలాగే ఏరియా నెంబరు అలాగే వార్డు అలాగే డిస్టిక్ నేము అలాగే స్టేట్ నేము అలాగే మీ పిన్ కోడ్ ఇవన్నీ కూడా వేయాలి. ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ ప్రాక్టీస్ దగ్గర మీ కోర్ట్ నేమ్ వేయండి. నేనైతే ఏపీ హైకోర్టు అని రాశాను. ఏపీ హైకోర్టు అని రాసినా పర్వాలేదు,
లేదా మీరు ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ అడ్రస్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఆ కోర్ట్ నేమ్ ఒకటి. తర్వాత ఇక్కడ డేట్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి. అలాగే ఇక్కడ డేట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ విధంగా ఫాలో అయిపోండి. నెక్స్ట్ థర్డ్ పేజ్ మనం చూసినట్లయితే మొబైల్ నెంబర్ యథావిధిగా పైన వేసేయండి. ఇక్కడ మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్, అలాగే మీ ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్స్, అలాగే అడ్రస్, ఈ అడ్రస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంత ముందు ఏ విధంగా వేసారో డోర్ నెంబర్ తో సహా, పిన్ నెంబర్ తో సహా అవన్నీ కూడా వేసేయండి. కింద మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డేట్ కూడా వేయాల్సి ఉంటుంది. ఇందులో ఎక్కువగా మన అడ్రస్ రాయాల్సి ఉంటుందండి. టోటల్ గా అది రాసేటప్పటికి మనం అలసిపోతాము. సో నెక్స్ట్ సి పేజ్ కి వచ్చేసినట్లయితే ఇక్కడ మీ ఫోటో ఒకటి అతికించండి. దీని మీద సిగ్నేచర్ ఏమి చేయించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడేమో మీ డేట్ ఎప్పుడైతే మీరు అప్లికేషన్ ఇస్తున్నారో ఆ రోజు డేట్ వేయాలి. తర్వాత ఎక్కడైతే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ మీరు ప్రాక్టీస్ చేసిన కోర్ట్ నేమ్ వేయాలి. అలాగే అడ్రస్ మళ్ళీ రాయాలి. డోర్ నెంబర్ తో సహా, పిన్ నెంబర్ తో సహా. ఇక్కడ మళ్ళీ డేట్ వేయాలి. ఇక్కడ పైన సిగ్నేచర్ చేయండి. కింద ఇక్కడ మీ క్యాపిటల్ లెటర్స్ లో మీ ఫుల్ నేమ్ అయితే నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ ఉంటది కదా, ఇక్కడ టోటల్ గా అయితే మీ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైతే చలాన్స్ అప్లికేషన్ తో పాటు ఇవ్వాలనుకుంటున్నామో పైన ఒక రెండు ఉంటాయి కదా, ఒకటేమో బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు, ఒకటేమో మనం తీసుకోవాలి. ఈ కింద ఉండే రెండు కూడా ఈ అప్లికేషన్ ఈ పేజీ తర్వాత మనము పిన్ చేయాల్సి ఉంటుందండి. మామూలుగా అయితే ఇక్కడ సి తర్వాత డి వస్తుంది. డి తర్వాత ఇక్కడ 3 పేపర్లు ఉంటాయి. ఇవి డి, సి తర్వాత మళ్ళీ ఈ వస్తుంది. ఈ తర్వాత మళ్ళీ గ్రీన్ పేపర్ లో ఎఫ్ అనేది మనకు ఉంటది అనమాట. ఇక్కడ మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది ఈ చలాన్స్ అనేది మీరు సబ్మిట్ చేసే టైంలో. తర్వాత మనం ఎఫ్ దగ్గరకు వచ్చేసినట్లయితే మీ నేమ్ రాయాలి, మళ్ళీ మీ అడ్రస్ రాయాలి. తర్వాత ఇక్కడ ఐ హావ్ పాస్డ్ మై లా డిగ్రీ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్, మీ ప్రొవిజనల్ ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ ఖచ్చితంగా వేయండి. అక్కడ నవంబర్ ఉంటుందా లేదా మార్చ్ ఉంటుందా, ఏ ఇయర్ ఉంటుందో ఆ డేట్ అక్కడ వేయాలి. అలాగే మీ యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నాది రాజమండ్రి యూనివర్సిటీ, అటు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఉంది కాబట్టి ఆ విధంగా వేయండి. ఒకవేళ మీది గుంటూరు నాగార్జున ఆచార్య యూనివర్సిటీ అయితే ఆ విధంగా వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ యూనివర్సిటీ నేమ్ అయితే వేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్, మళ్ళీ డేట్ వేయాలి. నెక్స్ట్ మెయిన్ గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఫోటో అతికించాలి. ఫోటో అతికించిన తర్వాత ఇక్కడ మనము అడ్వకేట్ తో సైన్ చేయించాలండి. అడ్వకేట్స్ కి సైన్ చేసే వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ చేయాలని చెప్పి. ఒకవేళ చేయకపోతే మళ్ళీ గుర్తు చేయండి. వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. కొంచెం కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. అలాగే కింద కూడా మీ ఫుల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ మీ పర్మనెంట్ అడ్రస్ ఆర్ టెంపరరీ అడ్రస్ ఈ రెండు కూడా ఈ విధంగా రాసేయచ్చు మీ డోర్ నెంబర్, పిన్ నెంబర్ తో పాటుగా. అలాగే నెక్స్ట్ పేజ్ కి వచ్చేసినట్లయితే ఇక్కడ మీ నేము, అలాగే మీ ఫాదర్ నేము ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. తర్వాత ఇండియన్, మీరు ఇండియన్ అయితే ఇండియన్ రాయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. డేట్, మంత్, అలాగే ఇక్కడ ఇయర్ పక్కన వేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో లేదా చేయాలనుకుంటున్నారో అక్కడ ఆ కోర్ట్ నేమ్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 3 పేజ్ కి వచ్చేసినట్లయితే ఇక్కడ ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేసినట్లయితే, డిగ్రీ చదివినట్లయితే దానికి సంబంధించిన యూనివర్సిటీ నేము, అలాగే ఎప్పుడైతే మీ డిగ్రీ కంప్లీట్ అయిందో ఆ ఇయర్, అలాగే మీరు ఏదైతే బీకామా, బిఎస్సీ ఏదైతే చేశారో ఆ కోర్స్ నేము, అలాగే ఏ మీడియం అయితే చేశారో అక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ తెలుగు అయితే తెలుగు వేయండి. తెలుగు ఎప్పుడైతే వేస్తామో కింద మీకు ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ గా ఉండాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. కాబట్టి ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది అందరికీ కూడా డిగ్రీలో. కాబట్టి ఎస్, ఇంగ్లీష్ వాజ్ వన్ ఆఫ్ ద కంపల్సరీ సబ్జెక్ట్ అని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో మీరు డిగ్రీ చదివినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ రాయండి. అప్పుడు కింద ఏమీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంగ్లీష్ రాయండి. తెలుగు అయితే మాత్రం తెలుగు కింద ఏమో ఎస్, ఇంగ్లీష్ వాజ్ వన్ ఆఫ్ ద కంపల్సరీ సబ్జెక్ట్ అని రాయాలి. అప్పుడు కింద ఏం అడుగుతున్నారంటే మీరు డిగ్రీ సర్టిఫికేట్ కూడా గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించి జిరాక్స్ సబ్మిట్ చేశారంటే ఎస్ అని చెప్పి మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే కిందకు వచ్చేసినట్లయితే ఇఫ్ నాట్ ఏ గ్రాడ్యుయేట్ అనుకున్నట్లయితే, ఒకవేళ గ్రాడ్యుయేట్ చదవలేదు మీరు ఇంటర్మీడియట్ చదివినట్లయితే అక్కడ అడ్వకేట్ దగ్గర అడగండి ఇక్కడ ఏమన్నా రాయమంటారా అలా వదిలేయమంటారా అని చెప్పి. కాబట్టి డిగ్రీ వాళ్ళు మాత్రమే ఈ విధంగా నాలాగా రాయండి. డిగ్రీ ఒకవేళ ఇంటర్మీడియట్ అయినట్లయితే వాళ్ళు ఒక చిన్న గీతలా పెట్టేసి నాట్ అప్లికబుల్ అని రాసేయండి. కింద ఏమి రాయొద్దు, అలా వదిలేసేయండి ఇంటర్మీడియట్ వాళ్ళు. డిగ్రీ వాళ్ళు అయితే సేమ్ నేను ఏ విధంగా రాశానో ఆ విధంగానే రాయండి. నెక్స్ట్ పేజ్ వచ్చేసినట్లయితే ఇక్కడ లా డిగ్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. ఏ యూనివర్సిటీ అనేది ఫస్ట్ నేమ్ లో రాయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద డిగ్రీ ఇన్ లా అని చెప్తున్నారు, బ్యాచులర్ ఆఫ్ లా అని చెప్పి ఎల్ఎల్బి అని రాసేయచ్చు. మీరు కూడా ఈ విధంగానే రాసేసేయండి. తర్వాత ఇక్కడ కింద ఏ ఇయర్ బ్యాచ్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బ్యాచ్ ఇయర్ అలాగే పాసింగ్ ఇయర్ కూడా మీరు రాయాలి. ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లో ఉంటది కదా పాసింగ్ ఇయర్, అదైతే ఇక్కడ రాసేయచ్చండి. బ్యాచ్ ఇయర్ మీకు ఆల్రెడీ తెలుసు 2022, 23, 24 ఈ విధంగా రాసేయచ్చు. తర్వాత మీ కాలేజ్ యొక్క నేమ్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత వెదర్ డిగ్రీ వాజ్ టేకెన్ బై ప్రైవేట్ స్టడీ ఆర్ యాక్చువల్ అటెండెన్స్ ఎట్ క్లాస్ అని అడుగుతున్నారు.
బై యాక్చువల్ అటెండెన్స్ ఎట్ క్లాసెస్ అని ఖచ్చితంగా అందరూ రాయాల్సి ఉంటుంది. ప్రైవేట్‌లో డిగ్రీ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు యాక్చువల్ అటెండెన్స్ అనేది రాయాల్సి ఉంటుంది. 3 ఇయర్సా, 5 ఇయర్స్ డిగ్రీ అని అడుగుతున్నారు. 3 అయితే 3, 5 అయితే 5 రాయండి. ఎల్ఎల్‌బి ఏ మీడియంలో చదివారని అడుగుతున్నారు. అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం అని అయితే మీరు రాయండి. అంతే, ఈ పేజ్‌లో ఇంకా అంతకు మించి ఏమి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పేజ్‌కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ పేజ్‌లో ఏం అడుగుతున్నారంటే అవుట్ సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియన్ లో చదివారా ఏమైనా, అలాగే బారిస్టర్ ఏమైనా చదివారా అని అడుగుతున్నారు. ఒకవేళ చదివినట్లయితే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి. చదవకపోయినట్లయితే నాట్ అప్లికబుల్ అని చెప్పి మీ సైన్ అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కొట్టేసేయండి. నేను ఏ విధంగా కొట్టేశాను. తర్వాత 6th పాయింట్‌కి వచ్చేటప్పటికి మీ యూనివర్సిటీ నేము, అలాగే ఆ యూనివర్సిటీ ఉన్న ఊరు పేరైతే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత కిందకి వచ్చేసినట్లయితే మనం ఏవైతే ఇప్పుడు అప్లికేషన్ తో పాటు ఇస్తున్నామో అవి మీరు అండర్‌లైన్ చేసి ఈ విధంగా టిక్ చేయండి. ఎస్ఎస్‌సి ఇస్తున్నాము, ఇంటర్మీడియేట్ ఇస్తున్నాము, అలాగే గ్రాడ్యుయేషన్‌లో ఏదైతే ఇస్తున్నామో అది ఇవ్వండి. ఒకవేళ గ్రాడ్యుయేషన్ చేయకపోతే దాన్ని అలా వదిలేసేయండి. లా డిగ్రీలో మాత్రం మనం ప్రొవిజనల్ ఇస్తే ప్రొవిజనల్, అలాగే ఒరిజినల్ ఇస్తే ఒరిజినల్, దాన్ని ఈ విధంగా టిక్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే కిందకి వచ్చేసినట్లయితే మనం ఇక్కడ మీరేమి రాయొద్దు. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినట్లయితే అడ్వకేట్ గారు ఇక్కడ సైన్ అయితే మనం చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్‌కి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు నో పెట్టేసేయండి మొత్తం అంతా కూడా. అంటే మీరు ఎంప్లాయ్‌మెంట్ ఏమైనా చేస్తున్నారా, అలాగే ట్రేడ్ బిజినెస్ లో ఉన్నారని అడుగుతున్నారు. నో అని చెప్పి ఇక్కడ మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే బిజినెస్ ఏమైనా చేస్తున్నారా దానికి సంబంధించి నో చెప్పి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సస్పెండ్ అయినట్లుగా ఏదైనా అయిందని చెప్పి ఇక్కడ నో చెప్పి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. కిందకి వచ్చేసినట్లయితే ఇక్కడ మై క్యారెక్టర్ ఈజ్ గుడ్ అని రాయాలి, మీ సిగ్నేచర్ చేయాలి. మై హెల్త్ ఈజ్ గుడ్ అని చెప్పి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా నో, అందరూ కూడా నో రాయాల్సిందే. ఎందుకంటే ఇండియా అవుట్ సైడ్ లో ఏదైనా కన్విక్టెడ్ గురయ్యారా, లేదా ఏదైనా కేసెస్ లో ఉన్నాయి ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన కాపీస్ అటాచ్ చేశారా అని అడుగుతున్నారు. ఒకవేళ ఎస్ అని మీరు పెట్టినట్లయితే ఆ అటాచ్మెంట్స్ కూడా మీకు చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ నో పెట్టేయాలి, ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. అలాగే కిందకు చేస్తే ఏదైనా క్రిమినల్ ప్రొసీడింగ్స్ మీ మీద ఉన్నాయని చెప్పి అడుగుతారు, అక్కడ నో చేయాలి. ఒకవేళ ఎస్ అయితే ఎస్ చెప్పి దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అలాగే దానికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. 14వ పాయింట్ మనం చూస్తే ఇన్సాల్వెంట్ ఏమన్నా అయ్యారా, ఏదైనా కోర్టు దివాలా తీసారా అని చెప్పి అడుగుతున్నారు. సో దీని ఒకవేళ ఉంటే దాన్ని చేయాలి, లేకపోతే నో చెప్పి మీ సిగ్నేచర్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసినట్లయితే బ్యాంక్ లో ఎప్పుడైతే మీరు పే చేశారో ఆ డేట్ అయితే వేయాలి. ఆ రోజు చేస్తాం కాబట్టి ఆ రోజు డేట్ ఇక్కడ సిగ్నేచర్ చేయండి. తర్వాత ఇంత ముందు మీ అప్లికేషన్ ఏమైనా రిజెక్ట్ అయిందని అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ చేయండి, మాక్సిమం నో కాబట్టి నో పెట్టేసేయండి. రెండు కూడా నో పెట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ అప్లికేషన్ అని చెప్పి సిగ్నేచర్ అయితే చేయండి. ఒకవేళ సెకండ్ది అయితే సెకండ్ది అని చెప్పి మీరు ఏదన్నా ఇవ్వాలనుకుంటే అక్కడ ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఏమీ మనం రాయాల్సిన అవసరం లేదు. అక్కడ ఒకవేళ అడ్వకేట్ గారు ఏదైనా చెప్తే అక్కడ రాయండి. తర్వాత మై ఫోటోగ్రాఫ్ వాజ్ డ్యూలీ అటెస్టెడ్ బై, ఇక్కడ ఎవరైతే మనం సిగ్నేచర్ చేయించాలి కదా అక్కడ ఫోటో దగ్గర, ముందు ఫోటో దగ్గర అవసరం లేదు కానీ తర్వాత ఫోటో దగ్గర మనం సిగ్నేచర్ చేయించాలి కాబట్టి ఎవరు చేశారని చెప్పి ఆయన డీటెయిల్స్, అడ్వకేట్ డేట్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి, ఇక్కడ డేట్ వేయండి ఆ రోజుది. నెక్స్ట్ వచ్చేసినట్లయితే అండర్టేకింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ నేము, మీ ఫాదర్ నేము క్యాపిటల్ లెటర్ లో ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ డేట్ కూడా వేయండి. డేట్ వేసి మీ సిగ్నేచర్ అయితే ఈ పేపర్ లో చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పేజ్ కి వచ్చేసినట్లయితే సర్టిఫికేట్ ఆఫ్ గుడ్ మారల్ క్యారెక్టర్ అని చెప్పి ఇక్కడ అడ్వకేట్ గారు ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నేమ్ రాయండి, మీ నేమ్ మాత్రం రాయండి. ఇక్కడ ఆయన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నేమ్ రాస్తారు. అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన తెలుసు అని చెప్పి కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అడ్వకేట్ గారు రాస్తారు. కింద కూడా అడ్వకేట్ గారు రాస్తారు. ఇక్కడ మాత్రం మీ నేమ్ రాయండి, సర్టిఫై దట్ దగ్గర. నెక్స్ట్ పేజ్ వచ్చేసినట్లయితే ఇక్కడ అడ్వకేట్ గారే సైన్ చేయడం జరుగుతుంది ఆయన నేమ్. ఇక్కడ మీరు డేట్ అయితే వేయండి ఆ రోజుది. తర్వాత ఇక్కడ మీ నేము, అలాగే ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. కింద డేట్ వేస్తే మీరు కూడా డేట్ వేసేయండి, లేదా అడ్వకేట్ గారు అయినా వేస్తారు. కిందకు వచ్చేస్తే అడ్వకేట్ గారి రోల్ నెంబర్, అలాగే ఎన్రోల్మెంట్ నెంబర్ ఇవన్నీ కూడా అడ్వకేట్ గారు ఆయన వేయడం జరుగుతుంది. అక్కడ ఆయన సిగ్నేచర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ లాస్ట్ 2-3 పేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అడ్వకేట్ గారు అయితే మనకు ఇక్కడ సైన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత జిరాక్స్ మీద గెజిటెడ్ సైన్ ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేసేసిన పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ అఫిడవిట్ 20 రూపీస్ వాటి మీద కూడా మనం సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ అడ్వకేట్ గారితో సైన్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ లో లాస్ట్ మనము ఇవన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్, అలాగే లాస్ట్ లో అఫిడవిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అఫిడవిట్స్ కూడా పెట్టేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మొత్తాన్ని కూడా మనము ఈ థ్రెడ్ తో కట్టాల్సి ఉంటుందండి. ఈ పిన్లు సరిపోవు కాబట్టి థ్రెడ్స్ అక్కడ ఈ ఏదైతే సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత హాల్ మీకు కనిపిస్తా ఉంటుందో ఆ హాల్ దగ్గర కూర్చొని చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ థ్రెడ్ అనేది, ఈ తాడు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క పేపర్ మనం గుచ్చి చివరిగా ఒక తాడుతో ముడేసేసినట్లయితే అది మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి. ఇవి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియచేయండి. మీరు ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.